మోడర్న్ గా డిజైన్ చేశాను సార్. మీరు ఎట్లా చేస్తారు ఇది ఏంటి ఇది హ్యాకథాన్ సార్, కాంపిటీషన్ వుడెన్ టాయ్స్. దీన్ని ఏముంటుంది? యోయో అంటారు సార్. యోయో కిందకేసి మళ్ళీ స్వింగ్ అవుతుంది. వదలండి సార్. కరెక్ట్ సార్. RTIH మనం కండక్ట్ చేసిన ఏంటి హ్యాకథాన్ ఏంటి? Sir, design idea. Mechanical How's the toys, problem sir. statement, sir? In this, it is automation of handicrafts. Automation and బ్యాటరీ mechanical. లేకుండా జస్ట్ గ్రావిటీ మీద డిజైన్ చేస్తాం సార్. అట్లాగే మీరేంటి మీరు దేనికి బ్రాండ్ స్టార్ట్అప్ స్టార్ట్అప్ వుడెన్ టాయ్స్ ట్రెడిషనల్ టాయ్స్ ని మీరు ఎలా చేస్తారు ఇవన్నీ? మేము ఎట్లా చేస్తున్నామంటే సార్, మామూలుగా ట్రెడిషనల్ ఏంటి కొట్టాక సర్జరీ Yes, sir, I can do. The knee moving toys, sir. 0 to 5 years babies కోసం. మీకు ఎలా వచ్చినాయి ఇవన్నీ? I was a mechanical. I used to work as an assistant. చాలా బాగుంది ఇది కదా. ఇది CPR, sir. CPR కింద మెకానికల్ పార్ట్స్, క్రాంక్, లివర్, షాఫ్ట్, ఇవన్నీ మెకానిజమ్స్ ఉంటాయి. సో పిల్లలు ఇవి నేర్చుకోవడం పాటు పైన ఒక మీనింగ్ఫుల్ థీమ్ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ CPR. మధు, ఫర్ ఎనీ స్కూల్స్ ఇన్ ఆల్ ఓవర్ పంచాయతీ కన్నా మన స్కూల్స్ పెడతాం కదా, దానికి ఇవన్నీ పంపించిన ఇట్లాంటివన్నీ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అవర్ విలేజ్ సార్. ఐ ఎమ్ ఫ్రమ్ రాయపూర్. నేను రాయపూర్ విలేజ్ సార్. ఇక్కడ అమరావతిలో ఇక్కడేనా మా ఫ్యాక్టరీ ఎమ్మెల్యే కోటర్స్ పక్కనే సార్ మా ఫ్యాక్టరీ కూడా. సో 20 మందికి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశాము. విదిన్ 5 years. మీరు చేయిస్తారా? ఇది యూ నాట్ టుగెదర్. ఓకే ఓకే. సో బేసికల్లీ ఈవెన్ ద బేబీ కీప్స్ ఇట్ ఇన్ ద మౌత్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. ఇది అంతా వేపతోనే చేశాం సార్. ఇక్కడ కెమికల్స్ ఏమి వాడలేదు. ఇది సింపుల్ వుడ్. ఇది ఈస్ ద నీమ్ కంప్లీట్. Number puzzle. For example, it's number 8. If we remove it, it becomes 0. Like digital numbers. So these are our factories, sir. Currently, it is going live now. All the 90% are agri laborers only. Women only. ఇది చెప్పండి సార్. సార్ ఇది అందరు మర్చిపోతున్న ట్రెడిషనల్ వైకుంఠపాళి స్నేక్స్ అండ్ ల్యాడర్ ని మేము ఇలా ఆర్ట్ వర్క్ చేత క్యాన్వాస్ మీద ప్రింట్ చేయించాం. చాలా బ్యూటిఫుల్. ఇదేంటంటే అందరూ ఇప్పుడు పిల్లలకి స్నేక్స్ అండ్ ల్యాడర్ అంటే ఓన్లీ నెంబర్స్ వస్తాయి సార్. 1 2 3 నెంబర్స్ వస్తాయి. కానీ ఇదేంటి అంటే ఇది ఒక మన లైఫ్ ఒక జర్నీ అనమాట. గుడ్ థింగ్స్ అయితే నిత్యం లేకపోతే ఎట్లా ప్రతిదీ ఒక మీనింగ్ ఉంటుంది సార్ దీంట్లో. ఇది వచ్చి 300 సార్. దీనికి ఇలాగ కాయిన్స్ కూడా వస్తాయి ప్లే ఆడే. కొనుక్కుంటాను మధు. 500. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జస్ట్ ఇట్ కమ్స్ విత్ సెట్. ఎస్ సార్, సెట్ వస్తుంది. నేను ప్యాక్ చేసేసి మనం చాలా బాగా చేసాం. ఇవి కూడా మనం డైస్ కూడా అంత హ్యాండ్ మేడ్ అన్నమాట. దీంతో కలిపి వస్తుంది సార్. తర్వాత ఇది చూడండి సార్. ఇప్పుడు ఏమంటే ట్రెడిషనల్ టాయ్స్ అంటే అందరూ ఓన్లీ షో కేసులోనే పెట్టుకుంటున్నారు సార్, గిఫ్ట్ లాగా. మనం ఏంటంటే పిల్లలకి ఈ వుడెన్ టాయ్స్ని ప్లేబుల్గా డిజైన్ చేయడానికి సైన్స్ టాయ్స్ లాగా తయారు చేస్తాం. ఏం చేస్తారు ఇది దీంట్లో మీరు ఇలా చూడండి సార్. దీంట్లో కనిపెట్టి తిప్పుతారు. కెలిడోస్కోప్ అన్నమాట. తిప్పండి సార్ దాన్ని. దాంట్లో మనం ఏమైనా స్కూల్లో టెస్ట్లు చేసేవాళ్ళం మన సైన్స్ ఎక్స్పెరిమెంట్. అయితే ఏంటంటే సార్ మార్కెట్లో ఫిక్స్ అయిపోయి వాళ్ళే స్టోన్స్ వేసి వస్తాయి. మనం ఏంటంటే రిమూవబుల్గా చేస్తాం. దీంట్లో మనం ఏది కావాలంటే అది వేయచ్చు. నేను ఏమేసాను, అగ్గిపుల్లలు వేసాను, పెటల్స్ వేసాను. ఏదైనా మనం ఏదైనా ఏది చూస్తే దాన్ని మనం చూడొచ్చు. మీరేం చదువుకున్నారు ఏం చేయడానికి? నేను MBA చేశాను సార్. MBA చేసి ఎవరు చేస్తారు? ఇది నాకు యాక్చువల్గా క్రాఫ్ట్స్ అంటే ఇంట్రెస్ట్ సార్. డిజైనర్ని నేను. డిజైన్ చేసి ఇలాంటి చేసేవాడు. ఏం డిజైనర్ మీరు? నేను డిజైనర్ అంటే వచ్చేసి క్రాఫ్ట్ డిజైన్ చేసుకుంటాను సార్. థింగ్స్ ని బాగున్నాయి. ఇది మనం చిన్నప్పుడు అగ్గిపెట్టి టాయ్స్ వాడేవాళ్ళం. దాన్ని ఇప్పుడు మనం ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ నోటి దగ్గర పెట్టి వినొచ్చు సార్. ఇవి కూడా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ సార్. బ్యూటిఫుల్. ఇది వచ్చేసి ఇదేంటిది? ఇది అలా బ్యాలెన్స్ ఒక ఊగుతాం. తిప్పితే ఇది టర్న్ అవుతుంది.
చాలా క్వాలిటీతో చేశారండి. అవును సార్, ఇది చాలా టైం టేకింగ్ ఉంటుంది బాగా. అయితే మాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మార్కెటింగ్ ప్రోడక్ట్ అయితే తయారు చేస్తున్నాం సార్. కాకపోతే ఈ ప్రోడక్ట్స్ కస్టమర్స్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో సిటీస్లోనే ఉన్నారు. మాకు ఇక్కడ సరిగ్గా డిస్ప్లే పెట్టుకోవడానికి వీళ్ళకి లేదు. సో కొంచెం లేపాక్షి ద్వారా మాకు ఒక అవకాశం ఇస్తుంది. అలా కాదు, మనకి ఎన్నున్నాయి ఇలాంటి న్యూ స్టార్ట్అప్స్? First time we are doing, sir. We are 80 submissions వచ్చాయి, sir. Probably 10 to 15 are startups. ఓకే, నేను ఒకసారి మిమ్మల్ని ప్రత్యేకించి పిలిపిస్తా. మన డిపార్ట్మెంట్స్ ఎలాగ ఉంటాయి కానీ ఎస్ సార్. మేము ఏమవుతుందంటే సార్, ఆన్లైన్లో అమ్ముతున్నాం సార్, అమెజాన్ లాంటి దాంట్లో. అయితే ఏమవుతుందంటే మేము విలేజ్ నుండి నున్న నుంచి మా పిన్ కోడ్ వచ్చి లేట్ అవుతుంది. సేమ్ ప్రోడక్ట్ హైదరాబాద్, బెంగళూరు నుండి డెలివరీ చేసేవాళ్ళు తొందరగా డెలివరీ చేయగలుగుతున్నారు. అందుకని మాకు తక్కువ ఆర్డర్స్ వస్తాయి. Through warehousing models, sir. You can send their stock in advance to the warehouses, and from there it will be dispatched to the warehouse. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ అది ఫర్ ద సెన్సరీ డెవలప్మెంట్. మీరే చదువుకున్నారు? నేను ఏరోనాటికల్ ఎంటెక్ చేశాను సార్. దెన్ ఐ మేడ్ ఏ స్టార్ట్అప్ ఫర్ మై విలేజ్ పీపుల్. సో ఏరోనాటికల్ ఎంటెక్ అండ్ ఐ యూజ్డ్ టు దట్స్ వై ఐ కుడ్ సీ దట్ ద డిజైన్ ఫినిష్ ఇస్ దేర్. ఇది సీన్ ఒకటేదో ఉంటుంది, ఫినిష్ ఫిన్లాండ్ టాయ్ కంపెనీ ఉంటుంది. బట్ basically it is its brand name is Kinetometer. Kinetics plus మీదేనా? yes sir.